అందరికీ నమస్తే అన్నలు. మీరంతా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏవి యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న, భద్రాద్రి కొత్తగూడెం. అయితే చట్టానికి కళ్ళు లేవు, న్యాయానికి రోజులు లేవు, మంచోని ఎవడు నమ్మ, ఇది నిజం. అయితే మనం ఎంత మంచి చేద్దాం అనుకున్నా కూడా, మనకి 10 మందికి ఉపయోగపడే పని చేద్దాం అనుకున్నా కూడా, ఈ దుర్మార్గులు ఏంటంటే మనకి అడ్డుగా నిలబడి ప్రజలకు వాళ్ళ తరఫున ఎట్లంటే డైవర్ట్ చేసుకుంటూ, డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మంచిగా ఉంటే మన మీద ఏదో బురద చేసే ప్రయత్నాలు చేస్తారు. అది కామన్, ఎవరైనా చేసే పని, అది మనం దాంట్లో డౌట్. కానీ న్యాయాన్ని బతికించి నలుగురిని మంచి చెయ్యాలనే ఉద్దేశము చాలా కొంతమందికే ఉంటుంది, కొంతమందికే అది సాధ్యమైంది. కాబట్టి ప్రజలు ఇప్పుడు జరిగే జనరల్ బాడీ ఎలక్షన్లో మీ ఓటు చాలా కీలకం. మీరు తప్పకుండా మాయ మాటలకి నమ్మకుండా, దొంగ మాటలకి నమ్మకుండా మీరు మంచి ఆలోచనతో మంచి నిర్ణయం తీసుకుంటే మన విజయనగర్ గ్రామ పంచాయతీ ఏదైనా అన్యాయాలు అవుతాయి. లేకపోతే మనకి మనుగడ కష్టం అని చెప్పేసి, ఫ్యూచర్లో మన ఊరు ఇలాగే ఉంటుందని చెప్పేసి, నేను ఇక్కడ పుట్టి పెరిగిన ఒక స్థానికుడిగా మీకు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. మంచి క్యాండిడేట్ని మనం ఎన్నుకుంటే మనకి మంచి ఉంటుంది, సర్పంచే కానీ వార్డు మెంబరే. అయితే ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ రంగం ఎట్లున్నదంటే, వాడు సేవ చేసుకోవడానికి మాత్రం వచ్చినట్టుగా కనిపిస్తారు. వాడు డబ్బు సంపాదించుకోవడానికి కొంతమంది అయితే వాడు పెత్తనం చేయాలి, మొత్తం నాదే నడవాలి, అహంకారంతో నేను కాలుగా కాలేసుకొని ఎవరికైనా సమాధానం చెప్పాలి అనే దురుద్దేశంతో, దురాలోచనతో వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. మనం పసిగట్టాలి. ఓటర్లుగా ఏంటంటే మనకు భారత రాజ్యాంగం మన హక్కు ఇచ్చింది. ఏమని? నువ్వు సరైన అభ్యర్థిని ఎంచుకొని నువ్వు బాగుపడి నీ ఊరిని బాగు చేసుకో, నీ దేశాన్ని, ప్రాంతాన్ని బాగు చేసుకో అని చెప్పండి. బాబాసాహెబ్ నిర్ణయం మనదే. ఓటు హక్కు అనేది ఏంటంటే రాజ్యాంగం ఇచ్చిన మన హక్కు. మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. మన సద్వినియోగం చేసుకుంటే మనం మంచికి ఎవరైతే ఉంటాడో వారికి మనం ఓటు వేస్తే రేపు పొద్దుగా మన ఊరు డెవలప్ అని చెప్పేసి ఆలోచన చేస్తాను. ఎందుకంటే ప్రతిదీ డబ్బే విషయం కాదు, అభివృద్ధి చెందాలా, గ్రామాలు బాగుపడాలా. స్థానికంగా ఉండే మనము కొద్దిగా పై స్టేజ్కి పోవాలా, మంచిగా జీవించాలా, ఆరోగ్యంగా జీవించాలని చెప్పేసి నేను భావిస్తూ, నేను ఒకటే చెప్తున్నా, దొంగ సన్నాసులు ఊసర వెళ్ళి లెక్క ముసుగులు వేసుకొని, ఒక గజ దొంగ లెక్క ముసుగులు వేసుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి ఎక్కడైనా ఏదైనా ప్రభుత్వ భూములు, స్థలాలు ఉంటే కబ్జా చేయడానికి గతంలో చూసినాం. సారే కానీ లైసెన్స్ మొత్తం బాగా అడివడి చేసిపోయింది. వాళ్ళు పోయి ఆలయ బతికినట్టు అట్లా కూడా. అయితే నేను ఒకటే చెప్తాను, మంచి చేయడానికి మనం ఎంతో ఆలోచించాలి. మనం స్థానికంగా ఉంటే మనకి మంచి జరగాల, మనం ఉన్న 4 రోజులైనా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్ కానీ మంచి మనస్తత్వంతో ఉండాలని మనం ఎంచుకుంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మనం ఎవరికి డబ్బులకి, మాయమాటలకి, లేదా ఎవడో ఒత్తిడి చేస్తానో మనం వేయాలి. మనం మంచి అభ్యర్థి లేదా చూసి వేయాలి. డబ్బు ఓడిపోవాలా, ప్రజలు గెలవాలి, న్యాయం గెలవాలి. సరైన నిర్ణయం తీసుకొని మనం ఓటేస్తే ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, విజయనగర్ గ్రామ పంచాయతీని ఒక్కసారి మార్చి